మాట ఆగిపోయిన చోట పాట ప్రారంభం అవుతుంది. అలాగే ఇక్కడ నన్ను పిలిచి ఈ సన్నివేశం చెప్పారు. వందే మాతరం శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, నీ పద్ధతిలోనే నువ్వు ముందురై తర్వాత దాని గురించి చూసుకుందామన్నారు. ఇక్కడ నా మథనం ప్రారంభమైంది. ప్రేక్షకుడి యొక్క చెవిని పట్టుకోవాలి, హృదయాన్ని పట్టుకోవాలి అనుకుని నేను ఆలోచిస్తున్న క్రమంలో గద్దరన్న రాసిన పాట జ్ఞాపకం వచ్చింది. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ. ఈ ట్యూన్లో రాస్తే తండ్రి కూతుళ్ళ మధ్యన సంభాషణ అద్భుతంగా ఉంటుందనేది నా ఆలోచన. సిరిమల్లె చెట్టు కింది లచ్చమమ్మ అనేటువంటి మాటతో మించిపోయినట్టుగా కాకుండా తత్సమానమైనటువంటి ఒక పదబంధం కావాలనుకున్నప్పుడు నేను వెతుకుతూ ఉన్న క్రమంలో నాకు రామసక్కని తల్లి అనే మాట దొరికింది. రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, నువ్వు రాయోలే కూసున్నవెందుకమ్మో అనే మాటతో ఆ పాట ప్రారంభం చేశాను.